ఇవాళ అసలు నీ నీ గురించి మాట్లాడంటే అసహ్యం వేస్తుంది. తెలంగాణలో మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు. తూ అంటారు మొగోళ్ళు, నీ కింద కామెంట్లు పెడుతున్నారు చూసుకోవే. ఆడల పరువును తీస్తున్నావు. అసలు నీకు బీఆర్ఎస్ పార్టీలో ఏం పదవి ఉంది? ఉద్యమంలో నీ 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 కంట్రిబ్యూషన్ ఏందే? రేవంత్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏందని అడుగుతావు. వస్తే పనికి మాలదానా? ఉద్యమకారుడే రేవంత్ రెడ్డి, నీకు తెలియదా? ఇదే నీ ఉద్దర బాపు, నీ ఉద్దర కేసీఆర్. నువ్వు బాపు అంటున్నావు కానీ అందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆమన్గల్ కడతాల్ నుంచి రేవంత్ రెడ్డి మిత్రవర్గం అని ఒక 4 బస్సుల మనుషులని అందరినీ, తెలంగాణ ఉద్యమకారులని కేసీఆర్ బాపు, మీ ఉద్దర బాపు నల్గొండ జిల్లాలో మీటింగ్ పెడితే పంపించిండే. కళ్ళు కాకులు పడిచినాయి, నీకు కళ్ళు దొబ్బినాయే. పావందానా పాగల్దానా, యూజ్లెస్ ఫెలో. రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేవంత్ అన్నని పట్టుకొని, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పనికి మళ్ళదానా పల్లీలు పడ్డాలు అమ్ముకునేది కూడా మాట్లాడదు అట్లా. అలాగే ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర లేదనే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు రైఫల్ కూడా పట్టుకోలేదు అప్పుడు. నువ్వు అదే తమ్ముడు, ఇదే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు పక్కకే ఉన్నారు. 100% ఇవన్నీ విజువల్స్ చూసుకోమని. అది పేడ ఆర్టిస్ట్, దానికేం తెలుసు? అదే అడుగుతుందంటే నువ్వు ఎట్లా అడుగుతావు తమ్మి? అందుకే అడిగేది అదే కదా. అదే విషయంలో రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ కోసం అని ఇదే కరీంనగర్ జిల్లాలో ఎవరో తెలంగాణ గురించి కారు కూతలు కూస్తే రైఫల్ పట్టుకొని పోయిండు. నా తెలంగాణ కోసం అన్నాడు. దీని కళ్ళల్లో ఒకసారి ఉంటే చూపిరు, దీనికి ఏమన్నా సీసం గాజులు పోసుకుందేమా కళ్ళల్లో. ఇవాళ ఉద్యమకారుడే